నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి 8 సీట్లలో అసెంబ్లీ సీట్లలో వాళ్ళు గెలిపించారు. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకు పరిమితమైంది. సో అయితే అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తప్పిదాలు అయితే భారతీయ జనతా పార్టీ చేసిందో సో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఆ తప్పిదాలు ఎట్టి పరిస్థితుల్లో జరగవద్దు. ఖచ్చితంగా సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలన్న లక్ష్యంలో భాగంగానే సో భారతీయ జనతా పార్టీ నాయకులు కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సెంట్రల్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏ సంక్షేమ పథకాలు ఇచ్చినామో ఆ సంక్షేమ పథకాలని కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కాస్త కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు కనిపిస్తారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సో ఎంటైర్గా చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా గురించి మాట్లాడుకుందాం. నాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. వీరు కూడా 2019లో సో భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. దాదాపు 60,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో ఈసారి కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాషాయపు జెండా ఎగరవేస్తానే లక్ష్యంగా సో నియోజకవర్గాల వారీగా తిరుగుతూ ఉన్నారు. సో అందుకే మా నియోజకవర్గం సో ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ భువనగిరి పార్లమెంట్ నుంచి సో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో పాటు ఇంకా మునుగోడు సంబంధించిన భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు మనోహర్ రెడ్డి కూడా ఈ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఎవరికి టికెట్ రాబోతా ఉంది, ఒకవేళ పివి శ్యామ్ సుందర్ గారికి టికెట్ వస్తే గెలిచే అవకాశం ఎంత మేరకు ఉంటుందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా సార్, నమస్తే. నమస్తే రామ్ గారు. యా సార్, మీరు గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల వారిగా తిరుగుతూ ఉన్నారు. సో దానికి తోడు గత 7 సంవత్సరాల కాలం పాటు యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినారు. సో ప్రజలు ఏమంటా ఉన్నారు, మీకే ఎంపీ టికెట్ రావాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారా? మీరు ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ప్రజలు కానీ, ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీని ఈసారి భారతీయ జనతా పార్టీ బీజేపీని గెలిపించాలని, మోడీ గారు 3వ ప్రధాని కావాలని, అలాగే ఇక్కడ 10 ఏళ్ల పాటు పార్టీని డెవలప్ చేస్తూ మరి క్యాడర్ని వెన్నంటి ఉండి మన కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు కావచ్చు, పార్టీ విధానం కావచ్చు, ప్రజల వద్దకు తీసుకెళ్ళిన నాకు ఒక గుర్తింపు ఉంది. ఖచ్చితంగా ప్రజలు నేను నిలబడాలి, గెలవాలన్న ఆలోచనతోటే ఉన్నారు, కార్యకర్తలతో సహా. సో మీరు జిల్లా అధ్యక్షులుగా 7 సంవత్సరాల కాలం పాటు పనిచేసారు. దానికి తోడు భారతీయ జనతా పార్టీ నమ్ముకొని ఒక 10 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. సో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడ తప్పిదం జరిగింది, ఎందుకు మీకు ప్రజలు అవకాశం ఇవ్వలేకపోయారంటే ఏం చెప్తారు? నా నేపథ్యం భారతీయ జనతా పార్టీ తోటి ఈ రోజుది కాదు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను 89 నుంచి 96 వరకు ఏదైతే యూనివర్సిటీలో ఉన్నో, యుఎస్ అమెరికా వెళ్ళక ముందు నా నేపథ్యం ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి. మరి ఎప్పుడైతే నేను అమెరికా నుంచి రిటర్న్ వచ్చినో బెంగళూరులో కంపెనీ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కంపెనీ ఒక నిలదొక్కున్న తర్వాత తిరిగి విద్యార్థి దశలో ఏదైతే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నానో, మరి అదేవిధంగా అదే స్ఫూర్తితోటి తిరిగి నా ప్రాంత అభివృద్ధికి రావాలి, ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మరి తిరిగి భారతీయ జనతా పార్టీ ఏదైతే మా అనుబంధ సంస్థ ఉందో, పొలిటికల్ వింగ్ ఉందో, ఏబీవీపీకి సంబంధించినటువంటి దాంట్లో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ విధంగా 10 సంవత్సరాల పాటు 2013లో తిరిగి నేను భారతీయ జనతా పార్టీకి ఏబీవీపీ నుంచి రావడం జరిగింది. అప్పటి నుంచి పార్టీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, ముందుకెళ్తున్నాం. మరి గత 10 ఏళ్లలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం వెతికిరు, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా వారు భావించారు. కానీ లాస్ట్ 1 ఇయర్లో జరిగినటువంటి వివిధ పరిణామాల వల్ల, కొన్ని కారణాల వల్ల మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏదైతే నమ్మదగినటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో, అమలు పరచలేనటువంటి హామీలు ఇచ్చారో, ప్రజలు వాటి వైపు చూడడం జరిగింది, వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే మేము అసెంబ్లీలో ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రం ప్రజలు ఒకటి క్లియర్గా చెప్పారు, లోకల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్కి ఇస్తాం, మీకు మాత్రం ఖచ్చితంగా మోడీకి బీజేపీకి ఇస్తాం అంటే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చినట్టు అనిపించింది. సెంట్రల్ బీజేపీకి వేయాలి, లోకల్గా టీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వారు చూడడం జరిగింది. ఆ విధంగానే దాన్ని బట్టే ఓట్ల సరళి కూడా రావడం జరిగింది. సో ఎక్కడ తప్పిదం జరిగిందన్న ఆలోచనకు వచ్చినారా? అంటే ఈ 10 సంవత్సరాల కాలం పాటు మీరు పార్టీ కోసం పనిచేసుకుంటూ వస్తారు, దాంతో పాటు ఒక అధ్యక్ష హోదాలో ఉన్నారు. సో మీరు కూడా బాధ్యత వహించాలి. ఎందుకు అసెంబ్లీలో మీరు గెలవలేకపోయారంటే అధ్యక్ష హోదాలో మీరు మొన్నటిదాకున్నారు కాబట్టి మీది కూడా బాధ్యత. సో ఈ తప్పిదాలు జరిగినాయి, అందుకే మేము అసెంబ్లీ సీట్లలో గెలవలేకపోయినామన్న ఆలోచన, ఆ క్లారిటీకి వచ్చినారా మీరు? అంటే తప్పిదాలు జరిగినాయి, చేయగలిగిన పని అంతా చేసినప్పటికీ ప్రజలైతే ఆశిస్తున్నారో ఆ స్థాయికి మేము అందుకోలేకపోయినాం. మరి ఈ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మాత్రమే కాకుండా యావత్ తెలంగాణలో జరిగినటువంటి వివిధ పరిణామాలను బట్టి సిమిలర్ ఏదైతే జరగకూడని పరిణామాలు జరిగినాయో దాన్ని బట్టి జరిగింది. దాన్ని విశ్లేషణ చేయడం జరిగింది. వాటిని సరిదిద్దుకొని పార్లమెంట్లో అలాంటివి జరగకుండా ముందుకెళ్తాం.
ఖచ్చితంగా దీనిపై బాధ్యత నా పరిధి వరకు నేను బాధ్యత తీసుకుంటా. మరి దాని నుంచి నేర్చుకునే మనం మళ్ళీ ముందుకెళ్తా ఉన్నాం. సో ఏం చేయగలరు మీ పార్లమెంట్ పరిధిలో, మీ జిల్లా పరిధిలో ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే పార్టీ ఇచ్చిన లైన్ని సో ఏ తరహాలో మీరు ముందు తీసుకెళ్ళారంటే ఏం చెప్తారు? అయితే రాజకీయ పార్టీని ఒకప్పుడు 10 ఏళ్ల కింద భారతీయ జనతా పార్టీని చూస్తే ఇది నార్త్ ఇండియన్స్ పార్టీ. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయ్యే టైంలో కూడా నా దగ్గర సర్కిల్ కానీ, బంధువర్గం కానీ, అటు మిత్రులు కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదు కదా, నువ్వు అందులో ఎందుకు జాయిన్, ఏవీపీ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఇది రాజకీయంగా ఈ పార్టీని మరి జాయిన్ అయితే ఎట్లా, రాజకీయ భవిష్యత్తు ఏందని ఆ డైలమా 2013-12లో ఆ ప్రాంతంలో ఉండేది. 2012లో నేను ఎప్పుడైతే రాజకీయాల్లో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ భారతీయ జనతా పార్టీ వైపు నేను ఆలోచన చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ దశలో ఉన్నటువంటి పార్టీని మరి సిద్ధాంతపరంగా ప్రజలకు దగ్గర చేయడం, మరి సిద్ధాంతపరంగా కాకుండానే నమ్మి నేను ఉంటున్నా అంటే ఒక వ్యక్తి నమ్మి పార్టీలకు వచ్చి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా అని తెలిసినప్పుడు కూడా మనం వచ్చినప్పుడు చేస్తున్నప్పుడు నన్ను నమ్మి కొందరు అరే అందరు పనిచేస్తున్నారు కనుక పార్టీకి ఫ్యూచర్ ఉంటుందని అప్పట్లో 10 ఏళ్ల కింద మరి అక్కడి నుంచి మోడీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అటు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధానాలు కావచ్చు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంతో ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగా మేము లోకల్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ కార్యక్రమాలపై, ముఖ్యంగా అక్కడ ఉన్న సమస్యలపై పోరాటాలు చేయడం, అలాగే మా సిద్ధాంతాన్ని, మా ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో వాటిని కూడా ఉధృతంగా చేయడం వల్ల పార్టీ ఈరోజు పల్లె పల్లెకు విస్తరించినటువంటి పరిస్థితి. ఇంకా ఎంతో ముందుకెళ్ళాలి. పార్టీ విస్తరించినా మేము స్థానిక ఎలక్షన్లలో నిలబడే సత్తా ఇంకా పెంచుకోవాల్సింది. ఏదైతే పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన స్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఇంకా ఏర్పడినప్పటికీ 10 ఏళ్లలో నుంచి ఇప్పటికి చాలా ముందుకు వచ్చినాం. ఒకప్పుడు పువ్వు గుర్తు అంటే తెలియని పరిస్థితుల నుంచి ఇప్పుడు మేము అన్ని ఎంపీటీసీ స్థానాలు, అన్ని సర్పంచ్ స్థానాలకు ఓడిపోయినా సరే నిలబడే స్థాయికి వచ్చినాం. కొన్ని ప్రాంతాలు అర్బన్ ప్యాకెట్స్లో గెలుస్తూ వస్తున్నాం. మరి దీనికి ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఉదాహరణకు నేను చేపట్టినటువంటి ముఖ్యమైన కొన్ని మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి 3 అంచెల్లో దానిపై మరి ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను 108 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన, ఎక్కడైతే మన ఇంకిర్యాల గ్రామం బీవీనగర్ మండలం ఉందో అక్కడి నుంచి మొదలుకొని మరి రామన్నపేట, వలిగొండ, పోచంపల్లి, మరి ఇలా 6 మండలాలతో 108 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. నమామి మూసీ అనేది ఒక గ్రూప్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మరి దానిలో భాగంగా మొదట పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత దీనిపై చిన్న చిన్న ఉద్యమాలు ఎన్నో చేసినాం. మరి రెండవ దశలో మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్జీ గారి ఆధ్వర్యంలో మరి వికారాబాద్లో ఎక్కడైతే మూసీ నది ముచ్చుకుందా నదిగా జన్మిస్తుందో అక్కడ మళ్ళీ బాపుఘాట్లో, అలాగే వాడపల్లిలో కూడా దీనికి సంబంధించినటువంటి అంటే ఒక అవగాహన, రాష్ట్ర ప్రజలకు అవగాహన వచ్చే విధంగా, అంటే ఇక్కడున్న ప్రాంత ప్రజలకు అవగాహన ఉంది మూసీ వల్ల జరిగే నష్టాలు ఏందని, అంటే యావత్ తెలంగాణకు అవగాహన వచ్చే విధంగా మరి 3 ప్రాంతాల్లో ప్రోగ్రామ్ చేయడం ద్వారా అప్పటి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే వారు మరి మూసీ రివర్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసిరు. దానికి ఫండ్, వివిధ రకాల కార్పొరేషన్ లోన్స్ తెచ్చిరు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది. దీన్ని ప్రక్షాళనకు వాడకుండా మళ్ళీ దాన్ని సుందరీకరణకే వాడడం జరిగింది. మూసీ ప్రాబ్లం చూసినట్టయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంతాలు వెళ్తుంది. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో మూసీ నదిపై ప్రక్షాళనపై చిత్తశుద్ధి లేకుండా తిరిగి సుందరీకరణ వైపే మరి ఈరోజు పేపర్లో చూస్తే మన సింగపూర్ బేస్డ్ కన్సల్టెన్స్కి ఇస్తున్నామని వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారని మళ్ళీ సుందరీకరణ వైపే దృష్టి పెడుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. తిరిగి దీనిపై ఉద్యమిస్తాం ఖచ్చితంగా. ఏదైతే కంపు హైదరాబాద్ నుంచి కంపు ఏదైతే వచ్చి భువనగిరి పార్లమెంట్లో సగభాగాన్ని మరి ఒక్క ఇబ్రహీంపట్నం తప్ప, జనగాం తప్ప అంతటా మిగతా 5 అసెంబ్లీ సెగ్మెంట్లో దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా దీనిపై మరి పోరాడి తీరుతాం. మరి ఆ విధంగా మూసీ యాత్ర ఒక ఎత్తు అయితే మరి అలాగే మరి ఇంకా ముస్లిం రిజర్వేషన్స్, అప్పుడున్న ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్స్ పెంచే విధంగా ఒక అపనమ్మకమైన ముస్లిమ్స్ను కూడా మోసగించే విధంగా రిజర్వేషన్ పెంచుతున్నామని ఒక బిల్లును తెచ్చి హంగామా చేసిన క్రమంలో కూడా మేము ఉధృతంగా ఉద్యమించడం జరిగింది. దాంట్లో భాగంగా నేను 5 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాను అప్పట్లో. మరి ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు, ఇక రైతుల సమస్యలకు వస్తే వేరియస్ ఇరిగేషన్ ఇష్యూస్ మీద పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా బస్వాపూర్ రిజర్వాయర్, బిఎన్ తిమ్మాపూర్ ఏదైతే రిజర్వాయర్ ఉందో అక్కడ పూర్తిగా
వివిధ రకాలుగా 10 ఏళ్ల పాటు ఆ ప్రజలను ఇప్పటికి కూడా ఇబ్బంది పెడుతారు. ఇప్పటికి కూడా పూర్తి సమస్య పరిష్కారం జరగలేదు. అయితే పోటీ చేయకపోవడం, కొత్త ఇండ్ల కనెక్షన్లు, ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇవ్వకపోవడం, నల్లా కనెక్షన్ ఇవ్వకపోవడం, చిన్న సదుపాయాలు కూడా కనిపించకపోవడం, వాళ్ళకు కంపెన్సేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం, మరి ఇండ్లు ఏదైతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ఏది చేయాలనో అది చేయకపోవడం, అవన్నీ ఇలాంటి తరుణంలో మరి ఏ విధమైన ఒత్తిడి తెచ్చినా ఎన్ని మేము ధర్నాలు చేసినప్పటికీ వాళ్ళు తలొగ్గని పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి బీసీ కమిషన్ అయితే మెంబర్ ఆచార్య గారు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి కూడా హీరింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కొంచెం మార్పు వచ్చి ఆ తర్వాత ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడ్డది. మరి ఏ ఇష్యూలో జైలుకు పోయినారు? 5 రోజుల్లో జైలు జీవితం గడిపినారా? ఎస్, ముస్లిం రిజర్వేషన్స్ వ్యతిరేకంగా కలెక్టరేట్ అప్పుడే కొత్తగా జిల్లా ఏర్పడ్డది, కలెక్టరేట్ వచ్చింది. అప్పుడు టెంపరీ భవనంలో ఉండేది. ఆ రోజు ధర్నాకి వెళ్ళినప్పుడు మరి అక్కడ జరిగిన పరిణామాలు దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రెషర్ తోటి మరి నన్ను జైల్లో పెట్టడం జరిగింది. నాతో పాటు 11 మంది 5 రోజుల పాటు జైల్లో ఉన్నాం, భువనగిరి జైల్లో. ఇప్పటికి కూడా 2 కేసులు పెట్టారు, నడుస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, ఏ పివి శ్యామ్ సుందర్ గారు అయితే పోరాటాలు చేశారు, మీ పోరాటాల వల్ల కొంత ప్రజలకు ఏమైనా మేలు జరుగుతున్నాయి, కొంత మీ వైపు చూసే అవకాశం ఉంటుంది. సో మీ పోరాటాల ఫలితం ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా మీ పార్లమెంట్ పరిధిలో? తప్పకుండా. ఇప్పుడు బస్వాపూర్ రిజర్వాయర్ చూసినట్టయితే ముందుకు జరిగిందంటే బీజేపీ చేసినటువంటి పోరాటం వల్లనే. ఆ తర్వాత ఇంకా ఇరిగేషన్ దాంట్లో పిలాయిపల్లి కాల్వ మీరు ఆ ప్రాంతం అదే చూసినట్టయితే ప్రతిసారి క్రాప్ హాలిడే డిక్లేర్ చేయడం, ఆ కాలువను తవ్వకపోవడం, మరి దాని కాంట్రాక్టర్ ఎవరో కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఎవరో వారే ప్రైమరీ కాంట్రాక్టర్. మరి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారు ఎవరికో, ఆ పనులు పూర్తి కాకపోవడం, మరి బిల్స్ రాకపోవడం, వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ రైతుల క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి వాళ్ళకు పంట కంపెన్సేషన్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి తరుణంలో మేము చేసిన పోరాటం వల్ల అది కూడా ఒక స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి కనబడ్డది. ముఖ్యంగా మేము పోరాడి సాధించింది ఎయిమ్స్ హాస్పిటల్ అప్పట్లో నిమ్స్ ఉండేది. నిమ్స్పై బీజేపీ కొన్ని సంవత్సరాల పాటు ఏదైతే నిమ్స్ కాంగ్రెస్ అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమైన నిమ్స్ 2004లో మరి తర్వాత దాని మీద కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మేము దానిపై పోరాటం చేసినాం. ముఖ్యంగా మేము చేసింది పోస్ట్ కార్డు ఉద్యమం. ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో ప్రతి ఒక్కరితో పోస్ట్ కార్డు రాయించి సీఎం గారికి అప్పుడున్న ప్రగతి భవన్కి పంపడం జరిగింది. అలాగే ఎన్నోసార్లు సందర్శన కార్యక్రమాలు చేపట్టిన అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, వివిధ సీనియర్ నాయకులను మురళీధర్ గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళు నిమ్స్ సందర్శించే విధంగా వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అరకొర ఫెసిలిటీస్ తోటి ఏదైతే నిమ్స్ నడుస్తుందని మభ్యపెట్టే ప్రయత్నం చేసిరో దాన్ని ఎక్స్పోజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నిమ్స్ పోస్ట్ కార్డు ఉద్యమం ఇటు సందర్శనలు చేస్తూ చివరిగా నిమ్స్పై ప్రజా పంచాయతీ నిర్వహించడం జరిగింది. ఆ రోజు అదే టర్నింగ్ పాయింట్ అని నేను విశ్వసిస్తున్నా. నిమ్స్పై ప్రజా పంచాయతీ పెట్టినప్పుడు రాష్ట్ర నాయకత్వం అంతా వచ్చింది. డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చారు, ముఖ్యమైన నాయకులు అందరూ వచ్చారు. అక్కడ నిమ్స్ ప్రాంగణంలోనే టెంట్ వేసి మొత్తం అందరం ఒక సుమారు 1000కి పైగా మంది అక్కడ కూర్చొని ఆ పంచాయతీ నిర్వహిస్తున్న క్రమంలో సడన్గా వాతావరణం మారి అక్కడ ఉన్నటువంటి గాలి దుమారంతో టెంట్ ఎగిరిపోవడం, అక్కడ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఆ క్రమంలో ప్రజలంతా పరిగెడుతున్నప్పుడు పోచంపల్లి ఇందిరాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్ అక్కడ ఏదైతే డ్రైనేజ్కి సంబంధించినటువంటి నిర్మాణం ఉందో దానికి తాకి హెడ్ ఇంజురీ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో నిమ్స్ హాస్పిటల్లో అప్పుడున్న నిమ్స్ హాస్పిటల్లో ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. అక్కడ నుంచి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. భువనగిరిలోని ఏరియా హాస్పిటల్. భువనగిరి ఏరియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హెడ్లో బ్లడ్ లీక్ అవుతుంది అని వాళ్ళు హెడ్ పంక్చర్ చేసి తిరిగి ఉప్పల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ధరించి అక్కడి నుంచి పంజగుట్ట నిమ్స్కి వెళ్ళి మేమంతా అక్కడ మేము సొంతంగా డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది ఆ వ్యక్తికి. మరి ఇది ఎంత మీడియాలో రావడం, ఇష్యూ హైలైట్ అవ్వడంతో మరి వెంటనే అప్పటి నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయక తప్పదు అని వెంటనే ఎయిమ్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికే ఎయిమ్స్ శాంక్షన్ చేసేది విభజన చట్టంలో భాగంగా ఎయిమ్స్ ఉందో దానికి ఇచ్చి మరి ఆ విధంగా ఎయిమ్స్ వచ్చే విధంగా మేము చేసిన పోరాటం వల్లనే బీబీనగర్లో మరి సాధ్యమైంది. ఎయిమ్స్ ఈరోజు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో సదుపాయాలు లేనట్టున్నాయి కదా దాంట్లో. ఎయిమ్స్ ప్రాజెక్టులో ఎయిమ్స్ ప్రాజెక్ట్ ఏంటంటే
అది కట్టడానికి సుమారు ఒకవేళ ప్లెయిన్ ల్యాండ్ ఇచ్చుంటే కట్టడానికి సుమారు 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది పూర్తి స్థాయి కంప్లీషన్ కావడానికి. అక్కడ ఉన్న భవనాలు ఏదైతే నిమ్స్ భవనాలు వీళ్ళు ఇచ్చినప్పటికీ, ల్యాండ్ ఇచ్చినప్పటికీ, నిమ్స్ భవనాలు ఎయిమ్స్ కంటే ఒక సెంట్రల్ ట్రస్ట్ ఉంది, సెంట్రల్ కమిటీ ఉంది, ఇండిపెండెంట్ అటానమస్ కమిటీ. వాళ్ళ నామ్స్ ప్రకారం బిల్డింగ్స్ ఉంటేనే దాని సైజ్ కానీ దానికి ఉన్న సంబంధించిన కొలతలు కానీ దాంట్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ కానీ క్వాలిటీ కానీ వాళ్ళ ప్రకారం ఉంటేనే వాళ్ళ బిల్డింగ్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఈ నిమ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిందో ల్యాండ్ కూడా దశల వారీగా ఇచ్చింది. అప్పుడున్న వీళ్ళకు ఎన్సీసీకి ఉన్న ఎవరైతే నిమ్స్ కట్టిరో వాళ్ళకున్న డిస్ప్యూట్ కారణంగా ఆ బిల్డింగ్స్ కూడా ఎయిమ్స్ నామ్స్ ప్రకారం లేవు. సో ఇవన్నీ కొంచెం జాప్యం చేసినాయి. ఎయిమ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అటానమస్ సంస్థ ఉందో ఎయిమ్స్ దానికి ఈ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ కావడానికి జాప్యం జరిగింది. ఈ లిటిగేషన్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం టైం తీసుకోవడం వల్ల ఆ వెంటనే దీనికి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు టెండర్ కాల్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ పూర్తి స్థాయిలో అవుతున్నాయి. ఖచ్చితంగా మరి 2024 ఈ సంవత్సరంలో కంప్లీట్గా పూర్తి చేస్తారు. ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ భాటియా గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా అక్కడ హాస్టల్ నడుపుతూ ఇప్పుడు పీజీ బ్యాచ్లు కూడా నడిచే విధంగా మరి వారు చర్యలు తీసుకున్నారు. నేను చెప్పదలుచుకునే ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వివిధ పరిణామాల నేపథ్యంలో కూడా వాళ్ళు దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. ఇప్పుడు 4 బ్యాచ్లు నడుస్తున్నాయి. అంటే ఫోర్త్ ఇయర్కి వచ్చినాము. పేషెంట్స్ వస్తున్నారు, డైలీ 300 to 500 పేషెంట్స్ వస్తున్నారు. నాకు నేను రిఫర్ చేసిన క్యాన్సర్ పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో పూర్తి స్థాయిలో సదుపాయాలు ఉన్నాయి. ఇంకా కంప్లీట్ కావాల్సింది ఖచ్చితంగా 1 yearలో పూర్తిగా జరుగుతుంది. సో మీ పార్టీ కార్యక్రమాలు కాకుండా మీరు ఫౌండేషన్ పేరుతో కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా? అవును. పివి ఫౌండేషన్. అవును. ఏం చేయగలిగారు? మేము వివిధ రకాల ఇప్పటికీ కనీసం 25 గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్, తాగునీరు సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. స్కూల్కి సంబంధించినటువంటి ఎక్కడైనా బుక్స్ కానీ కంప్యూటర్స్ కానీ లేదా స్కూల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బెంచీలు కానీ అట్లాంటివి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, ఇలా రకరకాల ఆ ఊరి పరిస్థితిని బట్టి వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాటికి సంబంధించిన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంట్ పరిధిలోనే ఓన్లీ భువనగిరి నియోజకవర్గం ఒకటేనా? అంటే పార్లమెంట్ మొన్న జనగాంలో కూడా 2 వాటర్ ప్లాంట్స్ పెడుతున్నాం ఈ వారంలో. అంటే పార్లమెంట్ పరిధిలో కూడా చేస్తున్నాం. దాన్ని బట్టి ఆ అప్రోచ్ అయిన దాన్ని బట్టి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే దాన్ని బట్టి చేయడం జరుగుతుంది. సో సెంట్రల్ నుంచి ఇంకేం చేయగలిగారు మీ పార్లమెంట్ పరిధికి? ఈ పార్లమెంట్ పరిధికి నేను చెప్పినట్టు ఎయిమ్స్ ముఖ్యంగా, తర్వాత కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో స్థాపించినటువంటి కేంద్రీయ విద్యాలయ అయితే ఏది ఉందో దాన్ని అప్పట్లో ప్రకాష్ జవదేకర్ గారు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెదిరే శ్రీరామ్ గారు నేను కలిసి ఇక్కడ కేంద్రీయ విద్యాలయ కావాలని, ముఖ్యంగా వెదిరే శ్రీరామ్ గారు చేసినటువంటి కృషితోటి కేంద్రీయ విద్యాలయాన్ని ఇక్కడ తేవడం జరిగింది భువనగిరిలో. మరి దాంతోపాటు పాస్పోర్ట్ కేంద్ర కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్ సెంటర్ అవుతుందో దాన్ని భువనగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది, పార్లమెంట్ హెడ్ క్వార్టర్ కనుక. మరి అలాగే వివిధ రకాల నేషనల్ హైవేస్ ఈరోజు చూస్తే RRR ఏదైతే వెళ్తుందో భువనగిరి పార్లమెంట్ గుండానే మెజారిటీ సెక్షన్ పోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే కాకుండా రాగిరి నుంచి భూపాలపల్లి వరకు ఆస్ట్రేలియన్ స్టైల్లో అయితే రోడ్ వేసిరో ఆ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో శాంక్షన్ చేసినట్టుంది. అదే కాకుండా వల్లిగొండ నుంచి భద్రాచలం ఆ రోడ్డును కూడా పనులు ప్రారంభమైనవి. మరి ఇలా ఎన్నో రోడ్లు, అదే కాకుండా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్స్, మరి ముఖ్యంగా ఎంఎంటీఎస్ని అటు భువనగిరి వరకు శాంక్షన్ చేసినటువంటి ఘనత మరి కేంద్ర ప్రభుత్వాన్ని. కాకపోతే అది స్టేట్ అండ్ సెంటర్ కోఆర్డినేషన్లో ఉన్న ప్రాజెక్ట్ కనుక స్టేట్ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు మందగించినటువంటి పరిస్థితి. మరి దాన్ని కూడా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఆ స్టేట్ గవర్నమెంట్ వాటా కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ భరించే విధంగా చేసి ఇప్పుడు ప్రాజెక్టు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది. మరి ఇదే కాకుండా భువనగిరి కిలాకు సంబంధించినటువంటి రోప్వే ప్రాజెక్టు దాన్ని కూడా కిషన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రాఫ్ట్ డిపిఆర్ పంపించకపోవడం వల్ల ఇంకా కాలయాపన జరుగుతుంది. కనీసం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అయినా
కళ్ళు తెరిచి వెంటనే దానిపై యాక్షన్ తీసుకొని డిపిఆర్ పంపించినట్టయితే 2-3 నెలల్లో ఆ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం అవుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో సెంట్రల్లో మీ పార్టీ అధికారంలో ఉన్నది, ఏ సంక్షేమ పథకాలు అయితే, ఏ నిధులు అయితే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, లేకపోతే మీ భువనగిరి పార్లమెంట్ పరిధికి ఇస్తూ ఉన్నారో, మీరు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమైనారా, సక్సెస్ అయినారా అంటే ఏం చెప్తారు? మేము చెప్తున్నాం అంటే ఆనాడు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏమి చేసినా కానీ మేమే చేస్తున్నామని చెప్పుకున్నారు, కానీ సెంట్రల్ నుంచి వచ్చిన నిధులను కూడా మీరు చెప్పుకోవడంలో విఫలమైనారా అంటే ఏం చెప్తారు? అయితే 2 ఉన్నాయి. మేము చెప్తున్నాం, కానీ ప్రజలు అంటే దాన్ని మేము చెప్పిన కొన్ని మాధ్యమాలలో మేము చెప్పిన విధంగా రాకపోవడం, మాస్క్ అంటే చెప్పింది తగ్గిపోవడం, దానివల్ల ప్రజలకు చేరలే. మేము చెప్పిన ప్రజలకు చేరే విధంగా చెప్పలేకపోయినాం అనేది అయితే వాస్తవం. మరి అక్కడ వివిధ కారణాలు ఉండవు దానివల్ల, అంటే చెప్పే విధానాన్ని బట్టి, చెప్పే వ్యక్తులను బట్టి. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే ఇంకో దిక్కు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చి ఈ పథకాన్ని ఆదని ఆయన ఫోటో పెట్టుకొని, మరి కేసీఆర్ కిట్ కావచ్చు, కేసీఆర్ కిట్లో సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని, మనం ఎంత చెప్పినా ఆడ కేసీఆర్ పేరు పెట్టి కేసీఆర్ కిట్ అంటే కేసీఆర్దే అనుకున్నారు. మళ్ళీ అట్లే రూపాయికి కిలో సన్న బియ్యం ఆ పథకాన్ని రాకుండా చేశారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మేము ప్రతి గ్రామాన్ని చెప్పుకుంటూ పోయినాం. నేను కూడా కార్డ్స్ చేయించిన మా ఫౌండేషన్ తరఫున నిలబెట్టి. అయినప్పటికీ ఇప్పటికి కూడా దాన్ని మొన్న ఎలక్షన్ల వరకు కూడా దాన్ని పనిచేయకుండా చేసి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను నేరుగా చేరకుండా చేశారు. ఉదాహరణ ఫసల్ బీమా యోజన అసలు మాకు వద్దే వద్దని తిరిగి పంపించారు. అంటే ఎక్కడికక్కడికి దానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఏదన్నా ఖచ్చితంగా జరిగే స్కీమ్ ఉంటే దానికి వాళ్ళ పేర్లు పెట్టారు. రైతు వేదికలో సగం డబ్బులు 10 లక్షలు కేంద్ర ప్రభుత్వానికి, కానీ బొమ్మ మాత్రం కేసీఆర్దే ఉంటుంది. మనం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినప్పటికీ అది రీచ్ కాలేకపోయింది పబ్లిక్కి. సో మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు టికెట్ అడగలేదా, టికెట్ ఇవ్వనన్నారా, ఎందుకు పోటీ చేయొద్దనుకున్నారు? నేను లాస్ట్ టైం పార్లమెంట్ చేసినా కనుక ఈసారి కూడా పార్లమెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. అదే రాష్ట్ర పార్టీకి చెప్పడం జరిగింది. ఆ విధంగానే అసెంబ్లీ టికెట్ డిస్కషనే రాలేదు నాకు కానీ వాళ్ళకి కానీ. నేను వాళ్ళకి మొదటి నుంచి క్లారిటీగా ఉన్నాం, ఫస్ట్ 2019 నుంచే. సో అది దాని నేపథ్యం. ఓకే, 2019లో మీరు పోటీ చేసిన 60,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో ఈసారి టికెట్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. పార్టీ ఇప్పుడున్న వాతావరణంలో పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆలోచన, పార్టీ ఐడియాలజీని, పార్టీ ఓల్డ్ కార్యకర్తలని ముందుకు తీసుకెళ్ళాలి, అంటే కొత్త వాళ్ళని కలుపుకున్నా పాత వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఉన్నది. మరి ఏదేమైనా గెలుపు గుర్రాలైన పార్టీ నిలబెడుతుంది, ఇది మాత్రం నిర్వివాద అంశం. రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని బట్టి ఖచ్చితంగా నాకు అడ్వాంటేజ్ ఉన్నది. మరి దాన్ని బట్టి టికెట్ వస్తుంది. ఇప్పుడు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి గెలిచే తీరుతాం. కానీ చాలామంది భువనగిరి పార్లమెంట్ టికెట్ అడుగుతున్నట్టున్నారు. సపోజ్ 2019 తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన బూర నరసయ్య గౌడ్ అదే టికెట్ మీద కనిపెట్టుకున్నాడు. సో మునుగోడు సంబంధించిన మనోహర్ రెడ్డి కూడా నాకు కూడా ఈ టికెట్ వచ్చే అవకాశం ఆయన కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో మీకే టికెట్ వస్తారు మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? నాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, నేను చేసినటువంటి వర్క్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 10 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలను కాపాడడం, పార్టీ ఇమేజ్ పెంపొందించే విధంగా ఇక్కడ నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, వివిధ రకాల సమస్యలపై నేను చేసినటువంటి పోరాటం కావచ్చు, మరి ఎయిమ్స్ తీసుకురావడంలో నేను ముందుండి కొట్లాడిన ప్రధానమైంది. మరి అలాగే కేంద్రీయ విద్యాలయ కావచ్చు, ఆ తర్వాత కూడా ఎన్నో రిప్రజెంటేషన్స్ డిఫరెంట్ ఉదాహరణకు నవోదయ స్కూల్ తేవడానికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ సెంట్రల్ మినిస్టర్ రెడీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అది చేయలేకపోయినాం. మరి ఆ విధంగా ఎన్నో నేను చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు చూస్తున్నారు, కార్యకర్తలు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాకే టికెట్ ఇస్తుంది. సో ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో పోటీ చేయడానికి కారణం కూడా అదేనా? అంటే 2019లో పార్లమెంట్ పరిధిలో పోటీ చేసిన కాబట్టి సో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎంపీగా పోటీ చేస్తాను ఆలోచనలో భాగంగానే రాష్ట్ర పార్టీ కూడా చెప్పడం జరిగింది. నేను పోటీ చేస్తే కనుకనే నేను ఉండట్లేదు అసెంబ్లీలో అని చెప్పడం జరిగింది. మరి వారికి పూర్తి అవగాహన ఉంది ఇష్యూ మీద. కానీ 2019 తర్వాత బూర నరసయ్య గౌడ్ని చేర్చుకున్నారు. ఆయన కూడా ఒక బలమైన హామీతోటే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తోడు 2014లో ఎంపీగా పనిచేసిండు. 2019లో 5,000 ఓట్ల మెజార్టీ తోటి ఆయన ఓడిపోవడం జరిగింది. సో పార్టీ ఆన్లైన్లో
లైన్లో కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. ఒకసారి ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది, దానికి తోడు మొన్న తక్కువ ఓటుతో ఓడిపోయిన ఆ సందర్భం చూసి సో పార్టీ ఆయన కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో కూడా ఉంటుంది కదా. ఉండొచ్చు. పార్టీ అందరినీ, భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి 10 ఏళ్ళు అంతకుముందు నా అనుభవం, నాకున్న ఇంటరాక్షన్ తోటి ఎవరికి టికెట్ హామీ ఇయ్యదు, ఏ వ్యక్తికి ఇయ్యదు. ఈ స్వయంగా కిషన్ రెడ్డి గారే మొన్న చెప్పారు, అమిత్ షా గారిని కలిసిన తర్వాత నేను ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా, ఇక్కడ ఈ సీట్ అనేది ఉండదు, అది ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ జరుగుతుంది, స్క్రీనింగ్ జరిగిన తర్వాత మీద అత్యున్నత అమిత్ షా గారి ఆధ్వర్యంలో, నడ్డా గారి ఆధ్వర్యంలో డెసిషన్ తీసుకుంటారు. ఇప్పటి వరకు ఈయనకు హామీ ఇచ్చారు, ఆయనకి హామీ, అది శ్యామ్ సుందర్కి హామీ ఉండదు, నరసయ్య గారికి ఉండదు, మనోహర్ రెడ్డి ఇంకోరు వచ్చినా, ఇంకొన కొత్త వ్యక్తి వచ్చినా రావచ్చు, వారికి కూడా హామీ ఉండదు. ఇక్కడ చేసినటువంటి పనులు విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే గెలవగలుగుతారో వారిపై దృష్టి పెడతారు. ఆ విధంగా ఎవరైనా ఆశించవచ్చు, టికెట్ ఆశించడంలో తప్పులేదు. వాళ్ళు మీరు పని చేసుకోండి అనే చెప్తారు, ఎవరి పనితనం ఎట్లుంటుందో దాన్ని బట్టి టికెట్ డిసైడ్ అయ్యింది. కానీ సర్వేల ఆధారంగానే ఎంపీ టికెట్ ప్రకటించే అవకాశం ఉంటుందా? ఏమన్నా సెంట్రల్ లెవెల్లో ఉన్న పెద్ద నాయకుల బ్లెస్సింగ్స్ కావచ్చు, లేకపోతే లాబింగ్ అలాంటివి ఏమన్నా నడుస్తాయా భారతీయ జనతా పార్టీలో? ఖచ్చితంగా గెలుపు గురానికే టికెట్ ఇస్తారు ఉన్న దాంట్లో. కానీ మీ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు బీజేపీ అభ్యర్థి. కానీ ఒకవేళ రేపు పొద్దుగాల మీకు సీట్ ఇచ్చినందుకు పార్టీ గెలుపు అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పార్టీ లాస్ట్ టైం చూస్తే ఆదిలాబాద్ బాబురావు గారు గెలిచారు, అక్కడ ఏం గెలిచినాం, ఏం గెలవలేదు. పోయినసారి కూడా కరీంనగర్ ఏం గెలిచి, నిజామాబాద్ ఏం గెలిచినాం, ఏం గెలవలేదు. ఈవెన్ సికింద్రాబాద్లో కూడా ఏం గెలవలేదు. అప్పుడు ఆ సికింద్రాబాద్లో కూడా ఏం గెలవలేదు, అన్నీ ఓడిపోయాము, అయినా గెలిచినాం కదా అందులో. అట్లా సో అనేది మీరు అన్నది కరెక్టే. ఇది ఏటికి ఎదురైతే అంటే చూస్తే మనం ఎదురైతే వెళ్తున్నట్టే, కానీ ప్రజల మైండ్ సెట్ చూసినప్పుడు వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు, ఈసారి మేము బీజేపీకి వేయాలి, పోయినసారి కాంగ్రెస్కి వేసినామని. ఏదైతే ఆ వేవ్ ఉందో, ఆ టెండెన్సీ ఉందో, ఖచ్చితంగా భారతీయ జనతా ఈసారి పోటీ కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి మధ్యనే ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ ఉంటుంది కనుక, మోడీ సర్కార్ పైన వస్తుందని తేటతెల్లమైంది కనుక ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎవరు అవునన్న కారణం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన ప్రాంతం సంబంధించి సో కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, దానికి తోడు కోమరెడ్డి బ్రదర్స్ల బలగం కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మీరు రంగంలో దిగాలన్న ఆలోచనకు వచ్చిరా? అవును, తప్పకుండా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంతాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి వారు చేసింది ఏం లేదు. ఒక్క ప్రాజెక్ట్ కూడా చేసింది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి ఈ ప్రాంతాన్ని చేసింది 0. ఈసారి మినిస్టర్ అయి కూడా చేస్తుంది 0. ఎంతసేపు ఇక్కడ ఉన్నది వాడు ఇప్పటికిప్పుడు చూస్తే నిన్న యాదాద్రికి ఏదైతే మెడికల్ కాలేజ్ ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేశారు. దాని మీద అక్కడ హాస్పిటలే లేదని చెప్పి, మరి అక్కడ హాస్పిటల్ లేకపోతే భువనగిరిలో హాస్పిటల్ ఉంది కదా, భువనగిరి హాస్పిటల్ దాన్ని పెంచాల్సిన బాధ్యత వీళ్ళపై పెంచి అక్కడ కాలేజీ ఇవ్వచ్చు కదా, దాన్ని తీసుకొని పోయి కొడంగల్లో పెడుతున్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతసేపు ప్రాంతాన్ని వాడుకుంటారు, కుటుంబ అవసరాలు, వాళ్ళ తమ్ముని గురించి, ఆయన గురించి, ఆయన బంధువర్గం గురించి తప్ప ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. ఇదే బలంగా ప్రజలకు తీసుకెళ్తాం. ఈ ఇతరత్ర వాళ్ళకి వేరే రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని తట్టుకునే శక్తి నాకుంది, నేను వాళ్ళని చూసి భయపడాల్సిన పనే లేదు. సో ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారా? అన్ని విధంగా అన్ని రకాల. కాంగ్రెస్ పార్టీకి అధికారం తోడైంది, దానికి తోడు ధనబలం కూడా ఉన్నది. ఇవన్నీ ఎదుర్కోవాలి. ఇప్పుడు స్టేట్లో అధికారం లేదు, సో వాళ్ళకి అధికారం ఉంది, దానికి తోడు గతంలో ఎంపీగా పనిచేస్తాడు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. సో ఇవన్నీ కాస్త ఇబ్బంది కాదా మీకు? మరి మా వైపు ప్రజలు ఉన్నారు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం. రాబోయే ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎలక్షన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓటేస్తే అది మూసినది మురికి కాలువలు వేసినట్టే లెక్క. దానివల్ల ఉపయోగం ఏముంది? కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ మనిషికి ఓటేసినా కేంద్రంలో పోయి వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే తప్ప వాళ్ళు గెలిస్తే ఇక్కడ ఈ ప్రాంతానికి ఒరిగేది లేదు. వీళ్ళు వినతి పత్రాలను ఇచ్చుకోవడం తప్ప దేనికి వనికిరారు. సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు అధికార పక్షం వైపు ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ విజ్ఞత ప్రజలకు కూడా ఉంటుంది. ఇక ఇతరత్ర రిసోర్సెస్ ఏవైతే ఇతరత్ర అంశాలు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళని తిప్పికొట్టగలిగే శక్తి నాకు పర్సనల్గా ఉంది, పార్టీకి కూడా ఉంది. ఏ స్థాయిలో అయినా మేము ఖచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ చూసి భయపడాల్సిన పరిస్థితులు అయితే ఈ భారతీయ జనతా పార్టీ రోజు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అంశాన్ని తీసుకెళ్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే సో మీరు ఏ డబుల్ ఇంజన్ అని మీరు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు కూడా డబుల్ ఇంజన్ అన్న సర్కార్ వస్తుంది. ఇక్కడ అధికారం మేమే ఉంటే, సెంట్రల్లో మేమే అధికారులు ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంకా నేను సేవా కార్యక్రమాలు చేస్తా, లేకపోతే నిధులు తీసుకొస్తా అన్న అంశాన్ని కూడా కోమరెడ్డి వెంకరెడ్డి ముందుంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. సో వాళ్ళ బంధువుల లేకపోతే వాళ్ళ పార్టీ సంబంధించి ఎవరు నిలబడ్డా కానీ ఈ తరహాలో ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కదా. ఆయన చేయొచ్చు, కానీ వాస్తవం ఏంటంటే
ఈరోజు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇంకోరన్నా మోడీ గారిని తప్పించి కేంద్రంలో కూర్చుంటారంటే నేను ప్రజలు నమ్మే దశలలో అయితే ఎవరు లేరు. ఏదైనా కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా నమ్ముతారో లేదో డౌటే నాకు. ఈ ప్రజలైతే ఎట్టి పరిస్థితులు నమ్మరు. అలాంటి ప్రచారం చేసుకుంటే ఆయన నెత్తి మీద ఆయన ఏమంటారు షటగోహం అంటే ఆయన భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టే. మరి ఆ పని చేసుకుంటే ఇంకోటి ఆయన మంత్రి ఇదివరకు ఆయన మంత్రి ఎమ్మెల్యే ఎంపీ చేసింది ఏందో వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలే చూసుకుంటారు కదా. మేము అడుగుతాం కదా ఏం చేసిరో చెప్పండి. ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి నల్గొండలో ఓడిపోతే భువనగిరి ఎంపీగా ఆదరించారు. ఏం చేసిండు 5 ఏళ్లలో? 0. అంతే కదా. పోనీ మినిస్టర్ అయినా 1 నెల రోజులు అయింది, ఏమైనా శాంక్షన్ చేసినామంటే అది లేదు. ఏం చేయలేకపోయినా అంటే ఇక్కడ 2 పార్టీలను బంధం చేస్తాడు. గత 10 సంవత్సరాల కాలం పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాకు సహకరించలేని ఒక అంశం చెప్తాడు. 10 సంవత్సరాల కాలం పాటు సెంట్రల్ ఉన్న భారతీయ జనతా పార్టీ నాకు సహకరించలేదు కాబట్టి ఏం చేయలేకపోయినా అన్న అంశాన్ని కూడా ప్రజల ముందు అదే మేము కూడా చెప్తాం. రాబోయేది మోడీ సర్కారు, నీకు ఓటేసినా నువ్వు మళ్ళీ ఏం చేయలేవు, ఏం చేయడానికి ఓటేందుకు, కనీసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని అదే దాన్నే తీసుకెళ్తాం ప్రజలకి. నువ్వు ఎట్లా నీకు ఓటేసినా వేస్ట్ అయ్యాను. సో ఏ సమస్యలతోటి మీ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు? రేపు పొద్దుగాల మీ మీద నమ్మకంతో మీ పార్టీ మీకు టికెట్ ఇస్తే, మీ ప్రజలు కనుక మీకు ఓటేసి గెలిపిస్తే ఏ సమస్యలతోటి భువనగిరి పార్లమెంట్ పరిధి ఇబ్బంది పడుతూ ఉన్నది? రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సెగ్మెంట్ వైజ్గా మీరు గమనించే ఉంటారు. విజన్ భువనగిరి అనే ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి సెగ్మెంట్లో ప్రజలతో కలుస్తూ అక్కడ ఉన్న మేధావులు కానీ, టీచర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, విద్యావేత్తలు కానీ, మరి స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ, మహిళా నాయకురాలు కానీ వాళ్ళని కలుస్తూ కుల సంఘాల పెద్దలతో వివిధ రకాల సకల జనులతో మరి కలుస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ విజన్ భువనగిరి ప్రోగ్రాం ప్రారంభించడం ఇప్పటికీ 2-3 సెగ్మెంట్లో రకరకాల స్థాయిల్లో చేయడం జరిగింది. మొన్న నకరేకల్లు కూడా చేసినాం. ఈ విధంగా తిరుగుతున్నప్పుడు ప్రతి సెగ్మెంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని క్రోడీకరించి ఒక విజన్ డాక్యుమెంట్ని రూపొందిస్తాం. అందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోడీ గారి సహకారంతో తీర్చుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి. ఇంకొని ఇక్కడ ప్యూర్గా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సమస్యలు ఉన్నాయి. కొన్ని 2 కలిపి చేయాల్సినవి ఉన్నాయి. ఉదాహరణ మూసీ ప్రక్షాళన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిస్తేనే అది దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. అలాంటి 3 కేటగిరీ డివైడ్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చేయాల్సినవి నేను ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా అక్కడ కూర్చొని వాళ్ళు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. మరి భారతీయ జనతా పార్టీని గెలిపించినా మేము అది చేయిస్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్యూర్గా చేయాల్సిన సమస్యలు అవుతున్నాయో వాటిపై ఖచ్చితంగా ఏ స్థాయిలో పోరాడాలో ఆ స్థాయిలో పోరాడతాం. వాటిని రాష్ట్ర ప్రభుత్వం చేసే విధంగా మరి వాళ్ళ మెడలోంచి చేస్తాం. అలాగే ఈ ఉమ్మడి అవుతున్నాయో వాటిపై కోఆర్డినేషన్ ఎలా చేయాలనేది ఆ విధంగా ఆలోచన చేస్తాం. అయితే నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన సమస్యలు ఇంకా మేము పూర్తి చేయాల్సింది వరకు ఇంకొక 10-15 డేస్ పడుతుంది. ఇప్పుడు భువనగిరి ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే ప్రధాన సమస్య మూసి, అంటే గ్రామీణ సమస్యలు చాలా ఉన్నాయి. పార్లమెంట్ స్థాయిలో చూడాల్సింది ప్రధాన సమస్య ఈ మూసి కాలుష్యం. భువనగిరి పార్లమెంట్లో ఒక బీబీనగర్ మండలి కొంచెం పాటు భువనగిరి మున్సిపల్ తప్ప మిగతా అంతా మూసి కాలుష్యం బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సరియైన సొల్యూషన్ ఏంటంటే గోదావరి జలాలు ఉన్నాయో కాళేశ్వరం సంబంధించినవి మరి షామీర్పేట ద్వారా కానీ అటు బస్వాపూర్ ద్వారా కానీ గొలుసుకట్టు చెరువు విధానం ఏదైతుందో దాని ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులు నింపాలి. మూసి నుంచి నింపడం మానేసి ఈ గోదావరి ద్వారా ఈ చెరువులు నింపినట్టయితే ఫస్ట్ ఇమీడియట్ సొల్యూషన్ వస్తుంది. ఆ తర్వాత ఏదైతే వీళ్ళు సుందరీకరణ హైదరాబాద్లో సుందరీకరణ చేస్తారో చేయని ఆ సుందరీకరణ, దాంతోపాటు ఈ ఏవైతే అరకొర ఎస్టీపీలు ఉన్నాయో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఆ తర్వాత ఫార్మాకి సంబంధించినటువంటి ఎఫ్లుయెంట్ ప్లాంట్స్ ఏవైతే ఓల్డ్ టెక్నాలజీతో ఉన్నాయో వాటిని రివ్యాంప్ చేసి కొత్త ప్లాంట్స్ పెట్టాలి. మరి వాటిని కూడా చేసినట్టయితే ఈ మురికి అనేది ఇక్కడ రాకుండా క్లీన్ అయ్యి వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి భువనగిరికి సంబంధించినటువంటి ముఖ్య సమస్య మూసీకి సంబంధించినట్టు. ఆలేరుకు వస్తే ఆలేరు ఒక సన్నగా పొడుగు ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ. దానికి ప్రధాన రహదారి అనేది ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి. అది ఒక వరంగల్ హైవే వెళ్తున్నా ఒక మండలం టచ్ అవుతూ వెళ్తుంది. మిగతా అన్ని డెవలప్మెంట్కు నోచుకున్నటువంటి ఆలేరు కాన్స్టిట్యుయెన్సీ. దాంట్లో కూరగాయలు పండించేటువంటి ప్రాంతం ఎక్కువగా ఉంది. మరి అటువైపు పత్తి వేసే ప్రాంతం ఎక్కువ ఉంది. దాంట్లో ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ ఇష్యూ ఒకటైతే ఇరిగేషన్ ఇష్యూ రెండవది. అసలు ఇరిగేషన్ సాగునీరు తాగునీరు లేనటువంటి డిప్రైవ్ అయినటువంటి ప్రాంతం. ఉదాహరణకు ఆలేరు తీసుకుంటే టపాస్పల్లి నుంచి ఏదైతే మరి నీళ్లు ఆలేరు కాన్స్టిట్యుయెన్సీకి రావాలనో అటు రాజపేట కావచ్చు, మూటకుండూరు, యాదగిరిగుట్ట మండలం, మరి ఆలేరు, మూటకుండూరు, గుండాల, మళ్ళీ తుంగతుర్తిలోని అడ్డగూడూరు వరకు ఏది టపాస్పల్లి ప్రాజెక్టు నుంచి ఒరిజినల్గా దేవాదుల కింద రావాల్సింది ఉందో మరి దాన్ని అన్యాయంగా హరీష్ రావు గారు సిద్దిపేటకు పట్టుకపోవడం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి తాగునీరు సాగునీరుకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. దానికి ఆల్టర్నేట్గా ఒక
అమలుకు నోచుకున్నటువంటి ఆల్టర్నేట్ చూపించారు. గంధమలకు ఎక్కడ దీని నుంచి మల్లన్న సాగర్ నుంచి లింక్ చేస్తామని. ఆ తర్వాత దాని కెపాసిటీ పెంచి దాని ప్రాజెక్టుని కాకుండా అక్కడ పడేసిరు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అవుతుందా కాదా అనేది డౌట్ఫుల్. ఆ విధంగా సాగునీరు ఏదైతే ఆలేరు రావాలనో దానిపై పోరాడాల్సిన అవసరం ఉంది, దానిపై సాధించాల్సిన అవసరం ఉంది. ప్రధాన సమస్య అది. అలాగే రోడ్డు నేను ఇందాక చెప్పినట్టు కీసర నుంచి మరి పెంబర్తి వరకు, కీసర అవుటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి పెంబర్తి వరకు ఇప్పుడు వరంగల్ హైవే ఇండస్ట్రియల్ కారిడార్గా రూపుదిద్దుకోబోతుంది. కేంద్రం దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఏదైతే నాగ్పూర్ హైదరాబాద్ కారిడార్ అలాగే వరంగల్ హైదరాబాద్ కారిడార్ ఉన్నాయో ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్స్గా సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల వరంగల్ ఈ కారిడార్ను పక్కన పడేసింది. మరి ఇప్పుడైనా అది తెరపైకి వచ్చి ముందుకెళ్తుందని ఆశిస్తున్నా. దాన్ని లేకపోతే మేము ఉద్యమిస్తాం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద. అది పికప్ అయినట్టయితే వరంగల్ హైవే ఇప్పటికే యాదాద్రి టెంపుల్ ఏయంగా వరంగల్లో పెరుగుతున్నటువంటి వరంగల్ అభివృద్ధి కారణంగా ఇప్పుడు చూసిన పరిస్థితి ఉప్పల్ నుంచి మీకు వరంగల్ వరకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉంటుంది కొన్ని రోజుల్లో, సండే కానీ వీకెండ్ వచ్చిందంటే. దానికి ఆల్టర్నేట్ రోడ్డు తయారు చేయాల్సిన బాధ్యత మరి ఇరు ప్రభుత్వాల పైన, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ. మరి కీసర రింగ్ రోడ్ నుంచి పెంబర్తి వరకు వయా కొలన్పాక్ వేసినట్టయితే ఖచ్చితంగా ఆలేరుకు మరి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరుగుతుంది. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూరగాయలు హైదరాబాద్ సప్లై చేసే రూట్ కనుక త్వరితగతిన రైతులకు కూడా త్వరితగతిన చేర్చగలుగుతారు, రైతులకు కూడా బెనిఫిట్ అవుతుంది. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మీ జిల్లాలో అందరూ నాయకులు ఏకతాటి పైన ఉన్నారా? ఎవరి టికెట్ వచ్చినా కానీ మేము అందరం కలిసి పనిచేసుకుంటామన్న ఆలోచనలు ఉన్నారా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ తప్పిదం జరిగింది, 2 వర్గాలుగా విడిపోయినారు కాబట్టి సో అసెంబ్లీలో గెలవలేకపోయినారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. కరెక్ట్ కాదు అది. అసెంబ్లీలో 2 వర్గాలు చీలినాయి అనేది లేదు, అది ఎవరో సృష్టించారు. దానికైతే నేను అట్లా ఉందనుకోను. పార్టీ క్యాడర్ వరకు పార్టీ క్యాడర్ ఎంత ఉంటుందో అన్ని ఓట్లు పడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూస్తే భువనగిరి, ఆలేరు 3rd and 4th ప్లేస్లో వచ్చినాయి 12. ఈ సౌత్ తెలంగాణలో జనగామ, వరంగల్, ఈ ఖమ్మం ఇవన్నీ కలిపి చూస్తే భువనగిరి, ఆలేరు టాప్ 4లో ఉన్నాయి. సూర్యాపేట, మునుగోడు తప్ప తర్వాత ఈ 2 ఉన్నాయి. సో ఇక్కడ ఏదో వర్గాలైన ఈ జిల్లాలో అనేది దాన్ని బట్టి అంటే మొత్తం ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఒకటే సమస్య, వర్గాల సమస్య ఉండదు కదా. దీన్ని ఎవరు సృష్టించారు, దాన్ని అది ఎవరు అనేది అప్రస్తుతం. కానీ వివిధ కారణాల వల్ల. కానీ ఈ 7 సంవత్సరాల కాలం పాటు మీరు అధ్యక్షుడిగా కొనసాగినప్పుడు పూర్తి స్థాయిలో మీ పార్టీ క్యాడర్ సపోర్ట్ దొరికిందా మీకు? రాజకీయాల్లో తప్పదు, అందరూ ఒకే వైపు ఉంటే రాజకీయం ఎట్లయితుంది. దాంట్లో అన్ని రకాలు ఉంటాయి. అన్ని భారతీయ జనతా పార్టీకి అయితే ఒక క్యాడర్కి, కార్యకర్తలకైతే ఒక అలవాటు ఉంది. పార్టీ ఏది చెప్తుందో, జెండా ఎటు పోతుందో అటే పోతారు. తర్వాత అంతకుముందు టికెట్ల విషయంలో ఏదైనా అందరూ పనిచేసారు. అసెంబ్లీ ఎలక్షన్లో అందరూ పనిచేసారు, ఇప్పుడు కూడా అందరు పనిచేస్తారు. అలా వేరే పార్లమెంట్ పరిధి 7 నియోజకవర్గాలు. సో 7 నియోజకవర్గాల్లో మొన్న పోటీ చేసిన నాయకులు సో పివి శ్యామ్ సుందర్ గారికి ఎంపీ టికెట్ రావాలన్న ఆలోచన, ఆ కోరిక హైకమాండ్ ముందు ఉంచే అవకాశం ఉంటుందా? మరి అభిప్రాయ సేకరణ మొన్న జరిగింది, అందరినీ అడిగారు. ఎవరికి ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. అట్టనే మిగతా వాళ్ళు కూడా విశ్వసిస్తారు. వాళ్ళు ఏం చెప్తారు అనేది మొన్న చెప్పే ఉంటారు, దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక నమ్మకంతో ఉన్నారు, టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నా. ఖచ్చితంగా టికెట్ వస్తుంది. అంటే రాష్ట్ర పార్టీతో మాట్లాడినా, నేను సెంట్రల్ పార్టీతో కూడా మాట్లాడినా, నాకున్న పరిచయాలకు వాళ్ళు ఎవరైనా చెప్పేది వర్క్ చేయండి, మేము నిర్ణయం తీసుకుంటాం, ఏ నిర్ణయం అయినా మీరు పని చేయండి అని చెప్తున్నారు. అందరికీ అదే చెప్తున్నారు. భరోసా, హామీ అలాంటిది ఏమైనా ఉందా సెంట్రల్ నాయకుల నుంచి కానీ స్టేట్ నాయకుల నుంచి కానీ? నేను అంటే కొన్ని పేర్లు అంటే ఇక్కడ ఎవరికి భారతీయ జనతా పార్టీలో ఎవరికి హామీ ఇవ్వరు. అంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు చూసినట్టయితే 2 పెద్ద నాయకులు కూడా ఒకటే కాన్స్టిట్యుయెన్సీ అడుగుతారు, వారికే హామీ లేదు. ఒకరు జీవితకాలం అక్కడ వెచ్చించి పార్టీలో పనిచేసారు, పేరు ఎందుకు కానీ వారు పనిచేస్తున్నారు. ఇంకో పెద్ద నాయకుడు, సీఎం స్థాయి నాయకుడు కూడా వచ్చి నాకు ఇక్కడ అదే సీటు కావాలన్నప్పుడు కూడా ఇద్దరికి హామీ లేకుండా ఇద్దరు అక్కడ ఉన్నప్పుడు మరి దాన్ని బట్టి క్లియర్గా తెలిసింది ఏంటంటే పార్టీలో ఎవరికి ఎలాంటి హామీ ఉండదు. సో మీకు కాకుండా టికెట్ ఎవరికి వచ్చి కానీ మీరైతే సహకరిస్తారు కదా? ఖచ్చితంగా ఇస్తాం. మాకు పార్టీ ముఖ్యం, మోడీ గారు ప్రధాని అవ్వడం ముఖ్యం. టికెట్ రాలేదు మళ్ళీ వేరే ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తాం అట్లా అయితే ఉండదు కదా?
అట్లాంటి భారతీయ జనతా పార్టీలో ఉండయి. నాకే కాదు ఎవరికి ఉండయి, ఎవరైనా చేయాల్సిందే. సో ఒకవేళ టికెట్ ఇస్తే గెలుస్తారని నమ్మకం అయితే మీకు ఉంది? ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే నరేంద్ర మోడీ బొమ్మ చూసి ఓటేస్తారా లేకపోతే పివి శ్యామ్ సుందర్ గారిని చూసి ఓటేస్తారా అంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారిని చూసి ఓటేస్తారు. పివి శ్యామ్ సుందర్రావు ఇంపార్టెంట్ అయినా నరేంద్ర మోడీ గారిని చూసే ఓటేస్తారు. సో ఆలోచనలు ఉన్నారు సెంటర్లో బీజేపీ ఉండాలని అంతే, ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ టికెట్ వస్తుందనే ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. వస్తే కూడా గెలిచి తీరుతా అన్న ఒక బలమైన నమ్మకాన్ని అయితే కలిగించే ప్రయత్నం చేస్తుంది. చూద్దాం భారతీయ జనతా పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది, బూర నర్సయ్య గౌడ్కి ఇస్తారా లేకపోతే పివి శ్యామ్ సుందర్ గారికి ఇస్తారా, లేదంటే ఈ ఇద్దరు నాయకులు కాదని చెప్పి కొత్త నాయకుని ఏమైనా తెరపై తీసుకొని వచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తుందా చూడాల్సిన అవసరం ఉన్నది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.